250 అడుగుల కట్అవుట్ గేమ్ చేంజర్. నేను చూసాను రాజాత. గేమ్ చేంజర్ సినిమా నేను చెప్పాను. గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే చెప్తున్నాడు విజయవాడకు పోండి చూసుకోండి, 250 అడుగుల పైనే కట్అవుట్ ఉంది ఎవరికి, రామ్ చరణ్కి. కాబట్టి దీన్ని బట్టి ఇప్పటికైనా తెలుసుకోండి, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా 100. నీ మైండ్ ఎక్కడ ఉందా? నీకు మైండ్ లేదు. నేను 1,00,000 కోట్లే అంటుంటే 100లాగే నువ్వు ఇక్కడెక్కడే ఆగిపోతున్నావు. ఖచ్చితంగా సినిమా పోయా అతను గ్లోబల్ స్టార్ కాబట్టి ఈ సినిమాతో ఖచ్చితంగా ఆస్కార్ ఖచ్చితంగా పోయి. ఎందుకంటే ఇన్ని రోజులుగా శంకర్కి డైరెక్టర్ శంకర్ కూడా హిట్ లేవు. బాగా కోపంతో ఉన్నాడు అనమాట, బాగా పగతో ఆకలితో ఉన్నాడు. పైగా రామ్ చరణ్ కూడా ఇంకా స్టాప్. ఖచ్చితంగా ఆపేయి. ఖచ్చితంగా ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఈ సినిమా కన్నా 50,000 కోట్లు కానీ దాటకపోతే నేను ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా. కనపడను. అంటే అన్నిసార్లు ప్రొడక్షన్ వాళ్ళు పెట్టేవాళ్ళు, ఈసారి ఫ్యాన్స్ పెడతారు కదా కట్అవుట్ని, ఎలా అనిపిస్తుంది? మా అమ్మ కూడా ఇప్పుడు వచ్చింది లోకల్ కాకులు అంటే, మా అమ్మ కూడా వచ్చింది అక్కడికి. ఖచ్చితంగా ఈ సినిమా నమస్తే. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్సే కాదు ఎక్కడైనా సరే రాసి పెట్టుకోండి. ఈ సినిమా కానీ ఆస్కార్ అవార్డు కొట్టకపోతే, గేమ్ చేంజర్ సినిమాకి ఆస్కార్ అవార్డు కానీ రాకపోతే నేను ఇంకా రివ్యూలు చెప్పడం కాదు, నేను యూట్యూబ్ ఛానలే నేను డిలీట్ చేస్తా అంతే. నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా. యూట్యూబర్గా కనపడినాక నన్ను కనబడితే మీ చెప్పుతో కొట్టండి, ఒక్కరు మీ చెప్పు తీసుకొని నా ముఖాన్ని కొట్టండి నేను కనబడితే. ఇంకా అంటే గేమ్ చేంజర్ సినిమా ఆడకపోతే హిట్ కాకపోతేనే, ఓకేనా? రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి ఇది, సరేనా? ఖచ్చితంగా పోయా ఈ సినిమాతో అయినా రికార్డుల్ని బ్రేక్ చేయబోతున్నాడు ఖచ్చితంగా. అంటే కట్అవుట్కి పూల వర్షం కురిపిస్తున్నారు హెలికాప్టర్లో విమానాలు, రాకెట్లు, అయ్యా బాబో ఎన్నెన్నో. కాబట్టి ఈ సినిమాలో భయ, ఈ సినిమాతో నిజంగా అబద్ధం కాదు, ఇది జోక్ కాదు, కామెడీ కాదు, సీరియస్గా వినండి. ఖచ్చితంగా భయ నాకేమనిపిస్తుంది అంటే రామ్ చరణ్ ఇప్పుడు అతను గ్లోబల్ స్టార్. అతను అంటే గ్లోబల్ అంటే భూమి, మొన్న కూడా చెప్పా, భూమి మీద స్టార్ ఉన్నవాడిని గ్లోబల్ స్టార్ అంటారు. అంటే భూమి మీద ఎవరైతే పెద్ద స్టార్ వాడిని మాత్రమే స్టార్ అంటారు. అంటే గ్లోబల్ అంటే ఏంది, భూమి మీద స్టార్ ఎవరో రామ్ చరణ్ ఒకటే గ్లోబల్ స్టార్ అయినా. కాబట్టి గ్లోబల్ స్టార్కి ఇంకా తిరుగు లేదంతే. అది ఎవడ ఏందే డాకు మహారాజుకు డూకు మహారాజు తేడా తెలియదు నీకు, ఎక్కడి నుంచి వచ్చాడా ఎవరిడే. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవడో ఒకడు వాగుతూ ఉంటాడు నాకు తెలుసు. ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని ఆపినా, ఎవరు ఏం చేయినా సరే ఆయన మీద అభిమానం మాకు చావదు. రామ్ చరణ్ మీద మాకు ఆత్మాభిమానం, చచ్చేంత అభిమానం. ఆయన కోసం చస్తాం, ఆయన కోసం చంపతాం కూడా, సరేనా? ఏదన్నా చేస్తాం, రామ్ చరణ్ కోసం మేము ఏదన్నా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా పోయా ఈ సినిమాతో ఖచ్చితంగా అయినా ఇంకా రికార్డులన్నీ పుష్ప కాదు కదా, దాని అమ్మ ముగ్గురు సినిమా ఏదైనా సరే బాగుపడి రికార్డులో బద్దలు కొడేస్తుంది అంతే. అది దాని అవతార్ అంతే, ఇంకా అది అంతది గాలికి ఫస్ట్ షోకి ఎగిరిపోద్ది అంతే. అది అవతార్ సినిమా రికార్డులో ఫస్ట్ షోతోనే రికార్డు కొడేస్తాడు అంతే, ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చి మేము